సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము యేసుని స్వస్థపరచు కార్యక్రమం మీకు మీ తెలుసు తెలియచేసి సకాలంలో ఆరాధన పాల్గొసం కోరుచున్నాం. అలాగే ఉదయం 10:30కు ఆరాధిపురంలో మన పాత మందిరం దగ్గర వాహనం ఉంటుంది. రవాణా సౌకర్యాన్ని అలాగే వ్యాపగుంట్లను వినియోగించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను. ప్రియకుమార కుమార్తె, ఈ దినాన నీ జీవితంలో నేను కలవరపరిచే అనేకమైన సంఘటనలు ఉండొచ్చు. ఈరోజు ఉదయం నువ్వు చాలా భారంతో, చాలా కష్టంతో, చాలా దిగులతో నువ్వు ప్రారంభించుస్తున్నావేమో, లేదా ఈ దినము చాలా నేను కృంగింపజేసే పరిస్థితులు ముందున్నాయేమో. కానీ మనందరూ ఒక విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ దేవుడి భరోసా, నీవు నా కుమారుడు, నా కుమార్తెవు, నేను నిన్ను కని ఉన్నాను. ప్రియకుమార కుమార్తె, నిజమే ఆయన మనతో ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నిజమే నీ చుట్టూ నీ బంధువులు, నీ స్నేహితులు, లేదా నీ యొక్క ఆత్మీయులే నిన్ను కృంగింపజేస్తున్నారేమో, లేదా నీకున్న ప్రతి ఒక్క వనరులు అన్నీ కూడా దూరం అయిపోయి నువ్వు ఒంటరి అయిపోయి ఉన్నావు. కానీ గమనించు, యేసు నీతో ఉన్నాడు. ఆయన కని ఉన్నాడు. ఆయన కుమారుడు, నా కుమార్తెని పిలుస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడక, ఆందోళన చెందక ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నీ పట్ల, నా పట్ల గొప్ప కార్యం చేయాలి. కాబట్టి దిగులు చెందక దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ తప్పు నిర్ణయం తీసుకోవద్దు. ఎలాంటి ఒక పారిపోదామో, ఏదో చేసుకుందామో ఆందోళన చెందద్దు. నీ ముందు నిజమే చాలా భయంకరమైన పరిస్థితులేమో. ఓ దేవుని సేవకునిగా నేను కూడా చూస్తుంటాను భయంకరమైన పరిస్థితులు. కానీ నేను మళ్ళా నన్ను బలపరుచుకున్నది ఏంటో తెలుసా? నాతో నా దేవుడు అన్నాడు. నన్ను ప్రేమించేవారు లేకపోవచ్చు, నాకు సహాయం చేసేవారు లేకపోవచ్చు, నన్ను చుట్టూ అవమానించేవారు, వేధించేవారు ఉండొచ్చు. కానీ వారందరికంటే నా ప్రియుడు నాతో ఉన్నాడు. నా తండ్రి నన్ను కుమారుడుగా ఎంచుకున్నాడు. అందుకనే ఈరోజు నేను ఎన్ని బాధలున్నా ముందుకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయ కలశంలో నమ్ము, ఆయన నీతో ఉన్నాడు. నేను కని ఉన్నాడు. నేను ఆహ్వానిస్తాను, నా కుమార కుమార్తె, నా ఎద్దుకు రా, నేను విశ్రాంతి కలుగజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదంతో నింపండి. నీ కృపాక్షాలను నింపి బలపరచబడుతున్నాను. దేవానికి వందనాలు. నిజమేనైనా నువ్వు మమ్మల్ని కని ఉన్నావు ప్రభా. తన తగ్గడుగా ఉండకు సహాయం దయచేసి నీ దీవెన, నీ ఆశీర్వాదముతో నింపి ఇదిగో ఈ దినాన్ని ఎవరైతే ఏ బాధపడుతున్నారో యేసు నామమున విడుదల చేయండి. ఇగో నీ సన్నిధికి వచ్చి యేసుని స్వస్థతలకు పాల్గొంటుగా శారీరక, ఆత్మీయంగా, మానసికంగా దృఢపరిచి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.